శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. యనమల రామకృష్ణుడు ఏపీ పాలిటిక్స్ గురించి కాస్త తెలిసిన వారికైనా పరిచయం అక్కర్లేని పేరు. మోస్ట్ సీనియర్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ ఆయన. పార్టీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా పదవులు ఆయనను వరించేవి. అలాంటి నేత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అది కూడా చాలా నెలలుగా. చిరకాల కోరిక అంటూ పదవి కోసం ఆయన నోరు తెరిచి అడిగినా కానీ పార్టీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంతకీ యనమల ఫ్యూచర్ ఏంటి? అధిష్టానం ఆయనను పక్కన పెట్టేసిందా, లేక ఆయన కోసం ఏదైనా పెద్ద పదవిని సిద్ధం చేస్తుందా? పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కీలక బాధ్యతలు నిర్వర్తించడంలో తొలి స్థానంలో ఉంటారు యనమల రామకృష్ణుడు. కానీ తన 42 రాజకీయ జీవితంలో ఏ పదవి లేకుండా ఉండటం ఇదే తొలిసారి కావచ్చు. టీడీపీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న యనమల ఇలా పదవి లేకుండా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. యనమల శకం ఇక ముగిసినట్టేనా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. తన ఎమ్మెల్సీ పదవీ కాలం 2025 మార్చిలో ముగిసింది. ఆ తరువాత మరోసారి కొనసాగింపు ఉంటుందని భావించిన యనమల అనుచరులకు నిరాశే మిగిలింది. టీడీపీకి దక్కిన 3 స్థానాల్లో 2 బీసీలకు కేటాయించారు సీఎం చంద్రబాబు. కానీ అందులో యనమలకు అవకాశం ఇవ్వకపోవటం దేనికి సంకేతమనే చర్చ అప్పట్లోనే జరిగింది. కావాలనే పక్కన పెట్టారా, లేక ఇంకా పెద్ద పదవి ఆయన కోసం సిద్ధం చేస్తున్నారా అనే చర్చ జరిగింది. చంద్రబాబుతో పాటు టీడీపీలో అత్యంత సీనియర్ నేతల్లో రామకృష్ణుడు ఒకరు. మంత్రిగా, స్పీకర్గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అనేక కీలక పదవులు నిర్వహించిన యనమల 73 వయసులోనూ చురుగ్గానే ఉంటున్నారు. తుని నియోజకవర్గం నుంచి 1983, 2004 మధ్య ఏకంగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు యనమల. కానీ 2009లో తొలిసారి ఓడిపోయారు. అయినప్పటికీ కీలక పదవులు ఇచ్చి గౌరవించింది టీడీపీ. ఈసారి మాత్రం ఆ సంప్రదాయం కొనసాగించ పోవటం యనమల పొలిటికల్ కెరియర్ కు చెక్ పెట్టినట్టే అని ప్రచారం సాగుతోంది. పార్టీలో యువతను ప్రోత్సహించాలనే కొత్త ఫార్ములా వల్లే యనమల లాంటి సీనియర్లను పక్కన పెడుతున్నారని పార్టీలోనే అంతర్గత ప్రచారం సాగుతోంది. యనమల కుమార్తె దివ్యను తుని నుంచి రంగంలోకి దింపటం అందులో భాగమే అంటున్నారు. మరికొందరు మాత్రం యనమల ఇటీవల చేసిన పొరపాట్ల కారణంగానే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చర్చ జరుగుతోంది. ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ హుందాగా ఉండే యనమల రామకృష్ణుడు ఇటీవల సొంత పార్టీపై బాహటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కాకినాడ సెజ్ విషయంలో తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. ఇక తనకు రాజ్యసభకు వెళ్లాలని ఉందంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలపై ఆయన వ్యవహరించిన విధానం పార్టీలోని యువ నాయకత్వానికి యనమలకు మధ్య గ్యాప్ తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల ముందు యువత రాజకీయాల్లోకి రావాలని భారీ స్టేట్మెంట్ ఇచ్చి తన కుమార్తెకు తుని అసెంబ్లీ టికెట్ తెచ్చుకున్నారు యనమల. ప్రస్తుతం ఆమె గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చిన్నల్లుడు మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా, వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. తన కుటుంబం నుంచి ఇంతమంది పదవుల్లో ఉన్నా సరే నా చిరకాల కోరిక సంగతేంటి అంటున్నారు యనమల. రాజ్యసభ సభ్యునిగా చేయాలనేది తన జీవితకాలపు కోరిక అని, ఆ విషయం పార్టీ అధిష్టానం చేతుల్లో ఉందని తుని టీడీపీ కార్యకర్తల సమావేశంలో చెప్పటం కూడా చర్చనీయాంశమవుతోంది. ఇన్నాళ్లు ఎన్ని పదవులు చేసినా ఒక్కసారి రాజ్యసభకు వెళ్లాలని తన చిరకాల కోరిక తీర్చుకుని తన రాజకీయ జీవితానికి ఘనంగా ముగింపు పలకాలన్నది యనమల ఆలోచనగా కనిపిస్తోంది. యనమల ఇలా బహిరంగంగా మాట్లాడుతున్నా కానీ టీడీపీ అధిష్టానం మాత్రం స్పందించడం లేదు. ఎక్కడ ఆయన పేరు వినిపించడం లేదు. పార్టీ పెద్దలు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వటం లేదు. ఇదే సమయంలో యనమల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజ్ల పీపీపీ విధానంపై వైసీపీ చేపట్టిన నిరసనలపై ఆయన స్పందించారు. ప్రభుత్వం వీటిని లైట్ గా తీసుకుంటోందని, అలా చేయటం సరికాదంటున్నారు. వైసీపీ చేస్తోన్న ఆందోళనలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయంటూ హెచ్చరించారు. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
మరోవైపు యనమల పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ ఏదో ఒక కీలక పదవి ఇస్తుందనే చర్చ అయితే జరుగుతోంది. 2027లో ఖాళీ అయ్యే 23 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయనకు చోటు కల్పిస్తారని యనమల అభిమానులు ఆశిస్తున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలంటే టీడీపీ పార్టీ అధ్యక్షుడి నిర్ణయం కోసం మరికొంతకాలం ఆగాల్సిందే.